హాయ్ అన్న. హాయ్, మీ పేరు? నా పేరు కేబిఎస్ అన్నమయ్య, మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, తెలుగు ఇండస్ట్రీ. వావ్, తెలుగు ఇండస్ట్రీ మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, సూపర్. సో మిమ్మల్ని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్ర పాలిటిక్స్, సో చాలా వరకు ఆంధ్ర పాలిటిక్స్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. యా, సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? అండ్ నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రెడీగా ఉన్నారు నెక్స్ట్ సీఎం పదవి కోసం. సో జనాలు దేనికి ఎక్కువ మొగ్గు చూపెడుతున్నారు, దేనికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఈసారి అయితే సీఎంగా చంద్రబాబు నాయుడునే నేను ప్రిఫరెన్స్ చేస్తాను. ఎందుకంటే ఆయన వస్తేనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన పరిపాలనలో చేస్తున్నాడు, కానీ ఎమ్మెల్యేల వల్ల మొత్తం నాశనం అవుతుంది. అందాల్సిన వాళ్ళకి అందట్లేదు, రావాల్సిన వాటివి రావట్లేదు అని ఎక్కువ ఛార్జీలు, ప్రతి ఒక్క దాని మీద ఛార్జీలు, అన్నిటికీ రేట్లు ఎక్కువ అయిపోయినాయి. దానివల్ల ఏంటంటే పరిపాలన చేతరాక అప్పులు పాలైపోయింది. ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ వెనకబడిన రాష్ట్రం ఏది అంటే మన ఏపీ, ఆంధ్రప్రదేశ్. నెంబరు టీడీపీలో ఉన్నప్పుడు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అండ్ 8వ స్థానం 7వ స్థానంలో ఉండేది. ఇప్పుడు మనది మొదటికి వచ్చేసింది. ఇంకా అప్పులు పాలైపోయి కియా పరిపాలన, కియా మొత్తం ప్రతి ఒక్కటి తెచ్చింది ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి. అమర్ రాజా కంపెనీ వెళ్ళిపోయింది, కియా వెళ్ళిపోయింది, పోర్ట్ వెళ్ళిపోయింది, ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా అవన్నీ లేనప్పుడు ఇంకా రాష్ట్రం ఏం డెవలప్ అవుద్ది? అందుకని టీడీపీ వచ్చే నెక్స్ట్ టైం టీడీపీ వచ్చే మొత్తం డెవలప్మెంట్ అనేది అవద్ది. పవన్ కళ్యాణ్ గారు అంటారా? పవన్ కళ్యాణ్ గారు ఆయన యూత్కి అందరికీ అండదండగా ఉంటాడు. ఆయన ట్యాక్స్లు గీచ్లు కట్టి ఆయన ఓన్ మనీతో ఆయన సినిమాలు తీస్తున్న, ఆ సినిమాలు తీసే కష్టంతోనే పార్టీ అనేది రన్ చేస్తున్నాడు. దానివల్ల ఏంటంటే ఆయన ఎవరి దగ్గర చేసి చాచట్లేదు, ఆయన కష్టం పెట్టుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా కంపెనీల నుంచి రావట్లేదు, చంద్రబాబు నాయుడు గారి నుంచి హెరిటేజ్ కంపెనీ నుంచి వాటి నుంచి రావట్లేదు, ఆయన ఓన్గా చేస్తున్నాడు. ఆయన సీఎం అయితే బాగుంటుంది, కానీ ఆయనకి ఇంకా అనుభవం రావాలి, తెలియాలి, జనాలు ఎలా ఉంటారు ఏంటి దాని గురించి ఇంకా అనుభవం రావాలి. ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ 2024 ఎలక్షన్కి టీడీపీ అనేది రావాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అనేది రావాలి. ఏంటంటే టీడీపీ, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం టీడీపీ అనేది రావాలి. డెవలప్మెంట్ అయిందని చూడాలి అంటే పవన్ కళ్యాణ్ గారే. అంటే ఇప్పుడు ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం యువతకి ఉద్యోగపరంగా ఎలా ఉండేది, సో ఇప్పుడు ఈ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ఎలా ఉంది ఉద్యోగాల పరంగా? ఉద్యోగాల పరంగా ఎత్తుకుంటే ఇంతకుముందు ఐటీవి అవి ఇవి జాబ్స్ అనేది చాలా వస్తున్నాయి, జాబ్స్ మేళా అవన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈ సచివాలయాలు ఇవన్నీ పెట్టారు. 5,000 రూపాయలు ఇస్తున్నారు సచివాలయాలు. దేనికి 5,000 రూపాయలు? సగటు మనిషికి ఒక రోజుకి 500. యాక్చువల్ జూనియర్ ఆర్టిస్ట్గా పోయినా వాడికి 500 వస్తుంది రోజుకి. నెలకి ఎంత? 15,000. నువ్వు 5,000 ఇస్తున్నావు ఇక్కడ దేనికి? వాడు ఏమైనా చూపించుకోగలుగుతాడా, ఏమైనా చేయగలుగుతాడా? 5,000 రూపాయల కోసం నెలంతా వాడు చేయాల్సి వస్తుంది. 50 మందికి ఒకరిని పెట్టావు, గ్రామ వాలంటీర్ని, సచివాలయాలని ఒకరిని పెట్టావు. ఎంత వేస్ట్ ఖర్చులు కదా. ఇంతకుముందులాగా మీ సేవలు ఫాస్ట్గానే జరుగుతున్నాయిగా, ఇప్పుడు ఏం జరగట్లేదు. వాలంటీర్లు ఎవరు ఏం చేయట్లేదు. దేనికి పెట్టావు? ఎందుకు పెట్టినట్టు? ప్రజా డబ్బంతా నాశనమే కదా ఇదంతా. బియ్యం బండ్లు అవసరమా? ఇంతకుముందు 1 నుంచి 30 దాకా 15 రోజులు సోర్లో ఇస్తున్నారు బియ్యం. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? వస్తున్నాడు, గంట ఉంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరు తీసుకుంటున్నాడు, ఎవరు తీసుకోవట్లేదో తెలియదు. బయట ఏదైనా ఊరి పని మీద పోంటారు, ఏదైనా వేరే పని మీద వెళ్ళి ఉంటారు, పెళ్ళికి పోంటారు. వాళ్ళకి రాకపోతే బియ్యం లేనట్టే కదా. 1-2 సార్లు వేయించుకోవటం, కార్డు కొట్టేయడమే కదా. దానికోసం ఆ బండ్లు పెట్టింది. సో అంటే ఆ తర్వాత మళ్ళీ తీసుకుందామన్నా కానీ ఆ కార్డు మీదకి వెళ్ళి మళ్ళీ రాదా ఎప్పటికీ? అది రాదా అంటే ఇప్పుడు తీసుకోవడం 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలు కార్డు క్యాన్సల్. అట్లాంటప్పుడు అవసరమా చెప్పు? ఇంతకుముందు గంట కాదు 2 గంటల లైన్లో నిలబడి ఎండలో నిలబడి అన్న తీసుకునేవాళ్ళు లాస్ట్ దాకా. ఇప్పుడు అట్లేదే. ఇప్పుడు ఇక్కడ పెట్టారా? తెలంగాణలో పెట్టారా బండ్లు? ఏపీలో ఎందుకు? ఏ రాష్ట్రంలో పెట్టున్నారా బండ్లు? ఇప్పుడు తెలంగాణలో లైన్ కట్టి తీసుకుని మొత్తం చక్కెర గిక్కెర ప్రతి ఒక్కటి తీసుకుంటున్నారు. అందరికి అందుతుంది. ఏపీ వాళ్ళకి అందుతుందా? ఎవరికి అందుతుంది చక్కెరంగా చెప్పండి? సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి వారాహి రథం అనేది ఇప్పుడు రాబోతుంది కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారా? ఎందుకు అంత ప్రొడక్షన్, దానికి అంత సేఫ్గా దాన్ని తీసుకొని రావడానికి కారణం ఏంటి అంటారు? సేఫ్గా తీసుకొని రావడానికి కారణం ఏంటంటే అసలు అడుగుపడ్డ పార్టీల్ని పైకి లేపింది ఎవరు అంటే వైసీపీ వాళ్ళే. అసలు జనసేన అంటే పెద్దగా పబ్లిక్లోకి లేదు టాక్. టీడీపీ టాక్ అసలు పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు నెంబర్ 1లో ఉన్నాయంటే ఆ 2 పార్టీలు వైసీపీ వాళ్ళు. వీళ్ళు చేసేటివన్నీ సహించలేక
జనాలు వాటికి మద్దతు చూపిస్తున్నారు. ప్లస్ వీళ్ళు చేసే దాడుల్ని బ్రతికించాలంటే అలాంటి బండ్లు అవి రావటం అవసరం. రాళ్ళ దాడి అని అది అని ఇది అని. ఇప్పుడు ఒక నాయకుడు నాయకుడిని రచించుకోవాలంటే వాడు సెక్యూరిటీ వాడు చూసుకుంటేనే కదా జనాల్ని కాపాడగలుగుతాడు. వాడు సెక్యూరిటీ వాడు చూసుకోకపోతే జనాలు ఏం కాపాడగలుగుతాడు? యా ఈ ఫైనల్కి వచ్చిన ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళని వేసుకుంటారా? చంద్రబాబు నాయుడు గారితో ఇంతకుముందు జనసేన మద్దతు ఇచ్చింది, అట్లాగే బీజేపీకి కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేంజ్ అండ్ ఆయన పవర్ని చూసి టీడీపీ ఆయనకి మద్దతు ఇచ్చింది. టీడీపీ ఆయనకి మద్దతు ఇచ్చింది. ఐ మీన్ నాకు తెలిసినంత వరకు టీడీపీకి అంటే మద్దతు ఇస్తాడే కానీ కలిసిగా పోటీ చేయరు, సపరేట్గా చేస్తారు. ఈసారి మొత్తానికి వైసీపీకి 151 సీట్లు రావటం కల్లో మాట. అది ఇక్కడ తాగుబోతుల గురించే చెప్దాం. ఏమంటే రాష్ట్రానికి నిధులంతా తెచ్చేది వాళ్ళే కాబట్టి, మందు తాగి తెచ్చేది వాళ్ళే కాబట్టి నువ్వు బెల్ట్ షాపులు తగ్గిస్తానో తగ్గిలేకపోయినావు. ఇప్పుడు ఏంటంటే చీప్ రకం నాశనం రకం మందు ఉంది. ఇక్కడ తెలంగాణకి, చెన్నై, తమిళనాడుకి, కేరళకి, కర్ణాటకకి వీళ్ళకి తాగిన మందు క్వాలిటీ కూడా లేదు అక్కడ. ఇది డబ్బు ఏమో అదే డబ్బు ఇస్తున్నాం, తాగుతున్నారు. ఇప్పుడు కష్టపడి వస్తున్నాడు పేదవాడు, వాడు ఒళ్ళు నొప్పులకు తాగుతున్నాడు. దానికి తగ్గ క్వాలిటీ వాడికి ఇవ్వాలి కదా. నువ్వు అనవసరమైన క్వాలిటీ ఇచ్చి వాడు రోగం వాడు నష్టపోతున్నాడు తప్పనిచ్చి గేమ్ ఉంది. ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నావు 10,000 నెలకి, అదే సంవత్సరానికి 10,000 15,000 ఇస్తున్నావు అమ్మఒడి. నువ్వు సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నావు అమ్మఒడి. ఈ సంవత్సరం అంతా వీళ్ళ డబ్బులన్నీ మీరు తీసుకుంటున్నారు. అంటే గవర్నమెంట్కి ప్రజల ద్వారా వస్తున్నాయి. ప్రజల డబ్బులు ప్రజలుగా ఇచ్చేదానికి మళ్ళీ డబ్బులు ఎందుకు? ఏమంటారు? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ప్రభుత్వం ఏది అధికారంలోకి వస్తుంది, ఎవరి పాలన ఎలా ఉంటుంది అనేది మనమైతే వేసి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న.